సీన్ గడు ఏడిపిద్దాం. హలో, ఒసే దున్నపోతలో పడుకున్నావు, నీకోసం ఒక గాడిద వెయిట్ చేస్తాడని తెలీదు. నాకేమో ఫీవర్ వచ్చింది, మా నాన్నకేమో పక్కూర్లో పని వచ్చింది, మా బావేమో స్పీడ్ గా వచ్చాడు. అయ్యో బావా, వద్దు బావా. ఒసే నా గుండె గ్రౌండ్ కదా, తెగ ఆడేసుకున్నావు. బావా అన్ని ఇప్పుడే అంటే ఎలా? ఒసే ఒసే ఇది పాపమే, పాపిస్తుందానా? ఏ నేను కొంచెం బిజీరా, బాయ్. ఒసే 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 నా ఇస్తరాక మీద ఎవడో ఫోన్ చేస్తున్నాడు బాబోయ్. నా బాధ కిట్టారా కూడా తెలీదురా. చెప్పురా, సాయంత్రం వచ్చేస్తాలే. కోపమా ఏ లేదురా బా, తాటికే మొహం ఉపవాసం అని చెప్పి ఫోన్ చేస్తుంది. సర్లేగా నువ్వు పొందులోకి వచ్చా, నేను వచ్చేస్తా. ఇది నా కన్నీళ్ళతో దాహాన్ని తీర్చుకుంటుంది, నా రక్తంతో జీతం రాసుకుంటుంది. శ్రీను, హలో. హలో ఏంట్రా? ఐ గోయింగ్ ఊరే. ఒరే పుల్లయ్య మాస్టర్ పరువు తీకరే, ఇంగ్లీష్ మీటింగ్ చేసి. అబ్బో ఏం చేస్తున్నావు ఏంటి? ఒక ఎదో కాల్ చేస్తే మాట్లాడుతున్నానులే. ఓహో మీ బావా? టిప్ప పగలు దొబ్బుతా. మా ఊరి తిరణాలు తింగరాలకు అన్ని ఫ్రీ, వస్తావా? నీకంటే అన్ని ఫ్రీ కాబట్టి వెళ్తావు, నేను వచ్చి ఏం చేయాలి? అయ్యా బాబోయ్ ఎలా కోలం. సరే మా బావ కాల్ చేస్తున్నాడు కానీ పెట్టే. నా మీద పడి తొక్కు తన్నే, కానీ బావా బావానికి చాలా ఇబ్బందిగా ఉంది. బావా 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 బయరేదవా. మా గేదెల దొడ్లో పడేసి పేడెత్తిచ్చాలి, దీంతో దోలు తీరిపోద్ది. కలలో చూసే దృశ్యాలన్నీ నిజమయ్యేలా చేశావు. నాకే తెలియక నన్నే మెల్లగని మాయలో పడవేశావు. ఎవరు లేని హృదయపు గదిలో నువ్వే కొలువయ్యున్నా. ఋతువైనాలో నిండి చల్లగా మదినే దోచావు పిల్ల. స్వర్గం చేరువయ్యిందో తెలియదు కానీ ఎన్నాళ్ళు దేవత భూమిలో నడిచెనురో. కలకల విరిసే నవ్వుల్లో మిలమిల మెరిసే ముత్యాలో నువ్వే కాని చంతుంటే అక్కర లేదే సౌఖ్యం.